తవ్వినంతసేపు బంగారం బయటపడినట్టు మనం ఇంట్లో పనులండి చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వంటగదిలో పనులండి ఎంత చేస్తున్నా అదేంటో తరగవండి. అలా బంగారం తరిగితే ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సింకులో సామాన్లు అండి బాబు, పొద్దున సాయంత్రం టైం అంటూ ఉండదు. ఇలా మనం క్లీన్ చేస్తుంటే అలా పడుతూనే ఉంటాయి, చిరాకు వస్తుంది. ఒక్క పూట జ్వరం వచ్చి పడుకుంటే ఇంట్లో పనులు, వంటగదిలో పనులు చూడండి ఎంత చిరాకుగా ఉంటుందని ఎవరింట్లో ఉండదు, మా ఇంట్లో ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి వంట చేసి రెస్ట్ తీసుకునేసరికి మనకు 12-1 గంట అవుతుంది. ఇంట్లోనే కదా, ఖాళీగా ఉంటావు కదా, అంత కంగారు పడతావేంటి అని చెప్పేసి పక్క నుంచి సాగదీసినట్టు మాట్లాడితే ఒళ్ళు మండిపోతా ఉంటుంది. అసలు ఒంట్లో బాగాలేదు, స్లోగా చేసుకో అంటే స్లోగా చేసుకుంటే ఈ పనులు స్లోగా అవుతాయండి, అవో కదా. మనకు అంతే చిరాకు వస్తుంది, చేసేసుకుంటాము. మనం పనులు చేసుకున్నప్పుడు పుల్ల పెట్టి ఎందుకు అంత కంగారు పడుతున్నావు, స్లోగా చేసుకో, ఇంట్లోనే కదా ఉంటావు. ఇంట్లో ఉంటే ఇది ఒక్క పనేనా అండి మనకు? ఇది అయిపోతే ఇంకొక పని, బట్టల పనో, మిషన్ ఎక్కడమో, లేకపోతే ఇల్లు క్లీన్ చేసుకోవడమో. అందులోనూ ఇప్పుడు సంక్రాంతి టైము, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇదే సరిపోతే వంటకే 3-4 గంటలు పడతాయి. ఇంట్లో పనులు ఎప్పుడన్నా చేసుకోవడం, మళ్ళీ పైగా ఖాళీనే కదా అన్న మాట వింటూ ఉంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అవునా కాదా అని నిజం చెప్పండి. నాకు వంట చేసుకొని తినేసరికి 11:30 అయింది. కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా రేపు మంగళవారం కదా, సంక్రాంతి పనులను స్టార్ట్ చేయాలి. అన్నట్టు మర్చిపోయాను, మీరు స్టార్ట్ చేశారా? ఇంతవరకు చూసారు కదా, ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.